హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ల వల్ల జనం ఆందోళన చెందవద్దంటూ ఎన్టీవీ కోరుతోంది. పలుమార్లు నగరంపై దాడి జరిగిన ఎన్నోసార్లు మనం కోలుకున్నాం. దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల వారు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలని ఎన్టీవీ కోరుతోంది. అనుమానాస్పద వస్తువులు కానీ వ్యక్తులు కానీ తారసపడితే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఎన్టీవీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. అది అందరం ధైర్యంగా ఉండాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. హైదరాబాద్లోని పాతబస్తీ కోఠి తర్వాత అత్యంత జనసమర్థనీయ ప్రాంతం దిల్సుఖ్ నగర్. దాదాపు వేలాది వాహనాలు, వందల సంఖ్యలో ప్రభుత్వ బస్సులతో ఇక ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో మనం విజువల్స్ అక్కడి నుంచి ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఉస్మానియా ఆసుపత్రికి అక్కడికి మృతదేహాలన్నీ కూడా చేరుకుంటున్నాయి. సుమారు 20కి పైగా మృతి చెంది ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం హృదయ విదారకమైనటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అనేక మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చరీకి తరలించడం జరిగింది. ఆ దృశ్యాలను మనం ఎన్టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. హృదయ విదారకమైన దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన దిల్సుఖ్ నగర్ లో జరిగిన ఈ బాంబు పేలుళ్లతో నగరం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో బాంబు బ్లాస్ట్ జరిగిన ప్రాంతాన్ని చూస్తున్నాం. పూర్తిగా దిల్సుఖ్ నగర్ ఘటనా స్థలంలో రక్తసిక్తమైన ప్రాంతాలను మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ లో అసలు అక్కడ ఏం జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటనే విషయాలు మనకు అందించేందుకు ప్రస్తుతం అక్కడ శర్మ లైవ్ లో మనకు వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శర్మ, చెప్పండి, ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతంలో అసలు ఎలా ఉంది? అక్కడి నుంచి పూర్తిగా క్షతగాత్రులను అలానే మృతదేహాలను తరలించారా? రాష్ట్ర రాజధానిలో భారీ బాంబు విస్ఫోటనం జరిగింది. హైదరాబాద్ లో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో 2 వేరు ప్రాంతాల్లో ఈ బాంబు పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. సుమారు 15 మంది చనిపోయినట్టుగా శర్మ, ప్రస్తుతం మనం ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో చూస్తున్నాం. ఉస్మానియా ఆసుపత్రి మార్చురీలో డెడ్ బాడీస్ అన్ని కూడా ఇక్కడికి తరలిస్తున్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో జరిగిన బాంబు పేలుళ్ల అనంతరం అక్కడ మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అలానే క్షతగాత్రులను కూడా అనేక మందిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి అక్కడ అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. అత్యంత హృదయ విదారకమైనటువంటి ఆ బాడీలను మనం చూడొచ్చు. అనేక మంది, సుమారు 50 మందికి పైగా క్షతగాత్రులు, అలానే 20 మందికి పైగా మృతి చెంది ఉంటారని ప్రాథమికంగా మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. ఆ మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చరీకి తరలిస్తున్నారు. ఆ హృదయ విదారక దృశ్యాలు మనం ఎన్టీవీలో చూడొచ్చు. అలానే ఈ బాంబు బ్లాస్ట్లు జరిగిన తరువాత సుమారు 50 మంది వరకు అక్కడ ఈ క్షతగాత్రులయ్యారు. ఈ క్షతగాత్రులందరినీ కూడా నగరంలోని అనేక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇక్కడ ఉస్మానియా ఆసుపత్రిలో దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చరీలో మృతదేహాలు ఇక్కడికి చేరుకున్నారు. అలానే ఈ ఘటనలో గాయపడిన వారిని సుమారు 20 మందిని వరకు ఈ బాంబులు బలి తీసుకున్నాయి. అలానే 50 మందికి పైగా క్షతగాత్రులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 50 మందిని కూడా హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రి, అలానే నగరంలోని యశోద ఆసుపత్రి తదితర హాస్పిటల్స్ కు తరలించారు. సుమారు కమలా హాస్పిటల్లో కూడా కొంతమంది ట్రీట్మెంట్ అందుతున్నట్లుగా తెలుస్తోంది. యశోద హాస్పిటల్లో సుమారు 12 మంది చికిత్స పొందుతున్నారు. ఉస్మానియాలో 30 మందికి పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. అలానే కమలా ఆసుపత్రిలో కూడా 10 మందికి పైగా ఈ గాయపడ్డ వారికి చికిత్సను అందిస్తున్నట్లుగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఎన్టీవీలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఉస్మానియా ఆసుపత్రిలోని మార్చరీకి అక్కడ ఘటనలో జరిగిన మృతదేహాలను తరలిస్తున్నారు. హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో సుమారు 7 గంటల 10 నిమిషాల మధ్య జరిగిన ఈ 2 బాంబ్ బ్లాస్టుల్లో అనేక మంది క్షతగాత్రులు గాని, అలానే 20 మందికి పైగా మృతులు గాని జరగడం జరిగింది. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే వారి వివరాలు పూర్తి స్థాయిలో ఇంకా అందట్లేదు. ప్రస్తుతం మనం ఉస్మానియా ఆసుపత్రిలోని విజువల్స్ ని చూస్తున్నాం. ప్రాంతాల్లో 5 కింద పోతే ఎవరు లేరు, పైకి పంపిస్తే ఎవరు చూపిస్తలేరు.